హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుత రోజుల్లో బట్టల కొనుగోలు పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సింప్లిసిటీ, స్టైల్ అలాగే తక్కువ ఖర్చుతో మంచి బట్టలను పొందాలనే ఆశతో రెడీమేడ్ బట్టల వైపు మొగ్గుతూ ఉన్నారు. ఇది చూసినప్పుడే రెడీమేడ్ బట్టల వ్యాపారం ఒక స్థిరమైన ఆదాయ మార్గంగా మారిపోయిందని స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి సందర్భానికి తగ్గట్లు కొత్త బట్టలను కొనాలని ప్రజలు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇక రెడీమేడ్ బట్టలకు మార్కెట్లో విస్తృతమైన డిమాండ్ ఉండడం వల్ల ఇది ఆదాయాన్ని సంపాదించుకునే ఉత్తమ వ్యాపార అవకాశంగా చెప్పుకోవచ్చు. అందుకే చాలామంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి అవసరం, ఎలా ప్రారంభించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం. రెడీమేడ్ బట్టల వ్యాపారం ప్రధానంగా 3 విభాగాల్లో విస్తరించి ఉంటుంది. పురుషుల బట్టలు, మహిళల బట్టలు, చిన్నపిల్లల బట్టలు ఇలా విభజన ఉంటుంది. ఈ 3 విభాగాల్లోనూ మంచి లాభదాయకత ఉంటుంది. ముఖ్యంగా మీరు స్వయంగా డిజైన్ చేయాల్సిన అవసరం లేకుండా హోల్సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి రిటైల్గా అమ్మితే సరిపోతుంది. ఇది ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు. కనీసం 50,000 రూపాయల పెట్టుబడితో కూడిన చిన్న స్థాయి దుకాణంతో ప్రారంభించవచ్చు. మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటే చిన్న షాప్తో మొదలు పెట్టచ్చు. పట్టణాల్లో అయితే మధ్యస్థాయి స్థలంలో ఏర్పాటు చేయొచ్చు. రెడీమేడ్ వ్యాపారంలో బ్రాండెడ్ బట్టలకు కొద్దిగా తక్కువ లాభం మార్జిన్ ఉన్న మొత్తం మీద చూస్తే 30 నుంచి 50% వరకు లాభాలు ఉంటాయి. కస్టమర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యేలా ఉండాలంటే మోడర్న్ డిజైన్లు, నూతన ట్రెండ్స్ను ఫాలో అవుతూ స్టాక్ను అప్డేట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా యువత కోసం ప్రత్యేక శైలిలో బట్టలను అందుబాటులో ఉంచితే విక్రయాలు బాగా పెరుగుతాయి. తదుపరి ఆషాఢ మాసం, డిసెంబర్ నెలల లాంటి ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లు, క్లియరెన్స్ సేల్స్ ఇవ్వడం ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు. దీనివల్ల మీ షాప్కు వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగి అమ్మకాలు పెరుగుతాయి. కిడ్స్ వేర్ విభాగంలో అయితే మరింత లాభదాయకంగా ఉంటుంది. పిల్లలు త్వరగా ఎదుగుతారు కాబట్టి ప్రతి సంవత్సరం కొత్త బట్టలు కావాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల చిన్నపిల్లల బట్టల అమ్మకాలు క్రమంగా పెరుగుతాయి. అంతేకాక నెలవారీగా మీరు చేసే అమ్మకాల ఆధారంగా మంచి లాభాలు పొందొచ్చు. ఉదాహరణకు 50,000 రూపాయల పెట్టుబడితో తీసుకున్న సరుకును విక్రయించి ₹1,00,000 వరకు ఆదాయం పొందే వీలుంటుంది. ఈ విధంగా రెడీమేడ్ బట్టల వ్యాపారం మొదలుపెట్టే వారికి మంచి మార్గదర్శిగా నిలుస్తుంది. కొత్తగా ఈ రంగంలో ప్రవేశించాలనుకునే వారు తాజా ఫ్యాషన్ ట్రెండ్స్ను గమనిస్తూ వ్యాపారాన్ని నడిపితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్